హే గైస్, ఈ రోజు అయితే భైరవ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ, నేను, మా అన్నయ్య కలిపి ఇంక పెట్రోల్ కొట్టించుకునేది స్టార్ట్ అయిపోయాం. మా అన్నయ్య అయితే ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. మా అన్నయ్య అయితే వస్తారు. నా బైక్ మా అన్నయ్య తీస్తున్నారు, మా అన్నయ్య బైక్ నేనైతే తీస్తున్నాను. మా అన్నయ్య మా మమ్మీ ఒకే బైక్ మీద వస్తున్నారు. ఇంకా సింహాచలం అయితే వస్తాం. అగోండి సింహాచలం కొండ. నెక్స్ట్ అయితే ఆ టెంపుల్ కి, ఇప్పుడు భైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ సింహాచలం అయితే వెళ్తాం. సో ఇంకా భైరవ స్వామి టెంపుల్ కి అయితే వస్తాము. ఇక లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి. సో వెళ్లే దారిలో ఒక మామగారు అయితే బొట్లు పెడుతున్నారంటే నేను మా అన్నయ్య పెట్టించుకున్నాం. ఇంకా బొట్లు పెట్టించుకొని అయితే ఇంకా వాక్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా దగ్గర ఒక 2 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి. అందులో నో వెహికల్స్, అసలు చుట్టూ అడవి ఉంటది. ఈ అడవి మధ్యలో నడుచుకొని వెళ్తుంటే చాలా బాగుంటది. ఇంకా ఫైనల్ గా నడుచుకొని టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి భైరవ స్వామి టెంపుల్. ఇంకా భైరవ స్వామి దర్శనం కోసం అయితే లైన్ లో నిలబడ్డాం. ఇగోండి భైరవ స్వామి. ఈ టెంపుల్ చిన్న టెంపుల్ అనుకోవచ్చు అందరూ, కానీ వైజాగ్ లో చాలా ఫేమస్ టెంపుల్. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది. సో చెప్పాను కదా భైరవ స్వామి టెంపుల్ తో సింహాచలం వెళ్తామని. సో సింహాచలం అయితే వచ్చేసాం ఇప్పుడు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం దర్శనానికి. ఇంకా ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకొని బయటకి అయితే వస్తాం. సో ఇంకా బ్యాక్ టు హోమ్, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయస్.